రతన్ టాటాకు భారత్ రత్న ఇవ్వాలని శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. గుంటూరులోని లాంలో ఓ స్థిరాస్తి సంస్థ నూతన వెంచర్లో రతన్ టాటా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. సాధారణంగా వెంచర్లలో దేవుళ్ల విగ్రహాలు పెడతారని, ఇక్కడ మాత్రం రతన్ టాటా విగ్రహం పెట్టారంటూ యాజమాన్యాన్ని రఘురామ అభినందించారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, గొప్ప మానవతావాది అని ఆయన అన్నారు. విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు నిరూపమానమని తెలిపారు. దేశానికి, ప్రజలకు ఆయన చేసిన సేవలను ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైతే ప్రజలకు ఎక్కువ అవసరమో విద్యా, వైద్యం, ఆ రంగాలకి కొన్ని వేల కోట్లు జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో యూనివర్సిటీస్ కి కొన్ని వందల కోట్లు డొనేషన్లు ఇచ్చింది టాటా సన్స్. మరి వాళ్ళ టాటా సన్స్ ఆ తరపున కూడా మరి రమ్య గారు ఆ ప్రతినిధిగా ఇక్కడికి రావటం మరింత నిండుతనాన్ని ఇచ్చింది. ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్న మంచి మనసున్న వాళ్ళే గౌరవించగలరు. రతన్ టాటా గారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఈ ప్రాంతం కూడా బాగా వృద్ధిలోకి వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మానవత్వం ఈ ప్రాంతంలో విరబూస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. 4 years బ్యాకే నేను రతన్ టాటా గారికి ఆయన జన్మదినం రోజు భారతరత్న ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం జరిగింది. ప్రజల హృదయాల్లో ఆల్రెడీ ఆయన భారతరత్నగా ఉన్నారు.